శ్రీకృష్ణుని తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల గత జన్మములు. దేవకీదేవి శ్రీకృష్ణుని ప్రసవించగా ఆ బాలుడు దేవకీ వసుదేవులకు దివ్య రూపంలో దర్శనమిచ్చాడు. చతుర్బాహువుగా 4 బాహువులలో గదా, శంఖము, చక్రము, పద్మంతో, తామర పువ్వు రేకుల వంటి కన్నులతో, విశాలమైన వక్షస్థలం కలిగి కంఠంలో కౌస్తుభరత్నం కాంతులతో, అందమైన మొలతాడు, కంకణాలు, బాహుపురులు ధరించి శ్రీవత్సవం అనే పుట్టుమచ్చ వక్షస్థలంలో మెరుస్తుండగా, చెవులకున్న కుండలాల కాంతితో నుదుట ముంగురులు వెలుగుతుండగా, మణులు వైఢూర్యాలు పొదిగిన కిరీటం ధరించి ఉన్నాడు. దేవకి ఆ బాలునితో, దుర్మార్గుడైన కంసుడు మమ్మల్ని చాలా కాలం ఈ కారాగృహంలో బంధించి బాధపెట్టాడు. అతన్ని శిక్షించి మమ్మల్ని రక్షించు. నీ ఈ దివ్య స్వరూపాన్ని చూశాను, నాకు ఇక భయం లేదు అన్నది. అప్పుడు శ్రీకృష్ణుడు, పూర్వము స్వయంభువ మన్వంతరంలో నీవు పృశ్ని అనే మహాపతివ్రతగా పుట్టావు. అప్పుడు వసుదేవుడు సుతుపుడు అనే ప్రజాపతి. మీరిద్దరూ సృష్టికాలంలో బ్రహ్మదేవుని ప్రేరణతో మహాతపస్సు చేశారు. ఇంద్రియాలను జయించి గాలి, వాన, ఎండ, మంచు మొదలైన వాటిని సహించి తీవ్రమైన మహాతపస్సు చేశారు. అలా 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేయగా మీ రూపాలు ప్రకాశమానంగా వెలిగాయి. అలా నిష్ఠతో నా నామజపం చేసి నా తత్వాన్ని సమీపించగలిగారు. చక్కగా నన్ను పూజించారు. అప్పుడు నేను నా సత్యస్వరూపాన్ని చూపి శ్రేష్టమైన వరాలు కోరుకోమని అనుగ్రహించాను. అయితే మీరు అతి కష్టసాధ్యమైన మోక్షాన్ని కోరలేదు. ఆ సమయంలో నా మాయ మిమ్మల్ని ఆవరించింది. అప్పటికి మీకు బిడ్డలు లేరు కనుక మోహంతో నాతో సాటి అయిన కొడుకును ప్రసాదించమని మీరు నన్ను అర్థించారు. నేను మీకు అలానే వరం ఇచ్చాను. నా సాటివాడు అంటూ వేరొకరు లేరు కనుక మీ దంపతులకు కుమారునిగా జన్మించాను. అప్పుడు నా పేరు పృశ్నిగర్భుడు. 2వ జన్మలో మీరు అదితి, కశ్యపుడు అను పేర్లతో ప్రఖ్యాతులైన దంపతులుగా జన్మించారు. అప్పుడు నేను వామనుడు అనే పేరుతో మీకు జన్మించాను. 3వ జన్మలో ఇప్పుడు పూర్వం నేనిచ్చిన మాట ప్రకారం మీకు కుమారునిగా జన్మించాను. ఇక మీ యందు ఎప్పటికీ నా జన్మము లేదు. ఇప్పుడు నేను అనుగ్రహించిన ఈ దివ్య దర్శనం వలన పరమానంద స్వరూపమైన పరబ్రహ్మం నేనే అని అనుకుంటారు. నాపై మీకున్న ప్రేమ వలన ఇక ముందు మీరు జన్మించరు అని చెప్పాడు.